గుంటూరు జిల్లా ప్రతిపాడు మేజర్ పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పాటు 6 నెలల జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని, పిల్లల చదువులకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న తమ పిల్లలకు హాల్ టికెట్లు తీసుకునేందుకు కూడా డబ్బులు లేవని, వెంటనే జీతాలు చెల్లించి తమ సమస్యను పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గడవట్లేదండి. తిండికి తెప్పలకి తిరగటానికి కూడా తినడానికి లేక ఇంతే చేస్తాం. మాట్లాడి చాలా మంది వచ్చి మొన్నటిదాకా పని చేయకపోయినా కానీ మేమిస్తామని రాజకీయ నాయకులు చెబితే ఈయన వాళ్ళ మాట ప్రకారం పని చేసామండి. నెల రోజుల నుంచి ఆఫీస్కి వచ్చి మా సంగతి అడిగిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. పని కాగితే ఒక్కసారి మాత్రం సురేష్ బాబు గారు వచ్చి నేను ఇస్తానన్నాడు. ఆయన కూడా ఇంతవరకు కంటికి కనపడలా. మా తిండికి జరగట్లేదు, ఛార్జీలు వాళ్ళు ఉన్నాము, ఛార్జీలకు జరగట్లేదు. కనీసం ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని పట్టించుకొని కనీసం మా బాధ చెప్పుకోవడానికి కూడా మా కంటికి ఒక్కళ్ళు కనపడతలేదండి. మరి మేము ఏ లెక్కలో పని చేసుకోవాలి? ఒక నోటి మాటకు కూడా అందుబాటులో లేరు ఎవరు. మరి మేమేం తినాలి? రోగాల వాళ్ళు ఉండము, బిళ్ళలు తెచ్చుకునే వాళ్ళు ఉండము, తిండికి జరగట్లేదు, అప్పులోళ్ళు డోకరాలోళ్ళు ఎగబడుతున్నారు. మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? మాకు కష్టం చేసిన వాళ్ళే 10 రూపాయలు ఇవ్వటం కానీ సమాధానం చెప్పడానికి కానీ ఎవరు రావట్లా. మరి మేము ఎక్కడికి వెళ్ళి పని చేసిన కాడ ఇవ్వకపోతే మాకు ఎవరిస్తారు? ఆకలి బాధతో ఉండగానే మరి ఏది లేకపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేమేం తిని చేయాలి? 5 నెలలు వెళ్ళిపోయి 6వ నెల గడిచింది. ఈరోజు 11వ తారీఖు.